అన్ని సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించాలి. ఈ సినిమా అయితే సూపర్ హిట్. ఈ సినిమాలో వేరే లెవెల్. ఆ హీరోలను పెట్టుకుని చూసినాక వేరే లెవెల్ ఉంది. సినిమా సూపర్ హిట్ అన్న. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసి ఉంటారు. ఆ డైరెక్టర్ కి అయితే దండం పెట్టాలి. 300 పెట్టినందుకు గాను, నాకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు గాను డైరెక్టర్ గారు మీకు థ్యాంక్ యూ అండి. అన్ని సినిమాల్లో ఈ సినిమాని రిలీజ్ చేసినందుకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా సూపర్ హిట్. ఇంకొక హిట్ పడ్డది, మా హీరోకి ఇంకో హిట్ పడ్డది భయ్యా. సూపర్ హిట్. థ్యాంక్ యూ. వార్ 2 అయితే అన్న సినిమా పరంగా అయితే బాగానే అనిపించింది. అంటే తర్వాత మాట్లాడుకుంది. ఇందులో రుతిక్ రోషన్ బాగా హైలైట్ చేశారు, లేదంటే ఎన్టీఆర్ తొక్కేశారు అన్న మాట ఏం లేదు. ఇద్దరిని కూడా చాలా హైలైట్ గా చూపించారు. ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ మాత్రం చాలా స్పెషల్ కేర్ గా తీసుకున్నారు. చాలా బాగా డీల్ చేశారు. చూపించే విధానంలో కానీ, లేదంటే చూపించిన ఎలివేషన్ లో కానీ, బీజిఎం లో కానీ, ఎన్టీఆర్ వచ్చినప్పుడు బీజిఎం ఒకలా ఉంటే రుతిక్ రోషన్ వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది. సో టోటల్ గా బాలీవుడ్ మూవీలో ఎన్టీఆర్ చాలా హైలైట్ చేశారు సినిమాని మాత్రం. బట్ సినిమా పరంగా, స్టోరీ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా అయితే జస్ట్ ఓకే. సినిమా బోర్ కొట్టకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తీసుకెళ్లారు. బట్ భారీ టెస్టులు, భారీ మెలుపులు గడి కాకుండా, బట్ బాలీవుడ్ కి నేను చెప్తాను కదా, రుతిక్ రోషన్ కన్నా ఎన్టీఆర్ మాత్రం చాలా బాగా చూపించారు. యాక్షన్ సీక్వెన్స్ లో కానీ, డాన్స్ లో కానీ ఇద్దరు ఏం మాత్రం తీసుకోకుండా ఇలాగా తీశారని చెప్పాలి. కాకపోతే చాలా మంది అనుకున్నారు సినిమా ముందు రుతిక్ రోషన్ హైలైట్ చేస్తారు, ఎన్టీఆర్ తొక్కేస్తారని. బట్ ఎన్టీఆర్ హైలైట్ చేశారు, రుతిక్ రోషన్ డౌన్ చేశారు. నిజంగా ఎన్టీఆర్ మీద తీసుకున్న స్కేర్ నిజంగా యాక్సప్ అని చెప్పుకోలే. హరీష్ జయరాజా డైరెక్టర్ పేరు. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇద్దరు డాన్సర్ లో ఎన్టీఆర్ బాగా వేసాడు అనిపించింది అన్న. సో నాకైతే యాక్షన్ సీక్వెన్స్ ఎన్టీఆర్ అన్న స్పై ఫస్ట్ టైం కాబట్టి చాలా బాగా యాక్ట్ చేశాడు. అంటే ఒక కంట్లో కన్నీరు, ఒక కంట్లో కోపం అనేది ఎన్టీఆర్ ఒక్కడికే సాధ్యం. అది చాలా బాగా చూపించాడు. అలాగే ఎన్టీఆర్ వచ్చిన బీజం వేరే లెవెల్లో ఉంటుంది. ఆ రుతిక్ రోషన్ వచ్చిన మాత్రం ఓకే ఉంటుంది. సో ఓవరాల్ సినిమా కోసం మాట్లాడుకుంటే యశ్ రాజ్ గారి ఫిలిమ్స్ ఎలాగుంటాయి అంటే, ఒక స్పై ఒకే దిడిపోతారు, మళ్ళీ కలుసు అదే స్టోరీ విధంగా, స్టోరీ పరంగా ఒక రొటీన్ సినిమాని అనిపించింది. బట్ ఎక్కడ బోర్ కొట్టకుండా స్క్రీన్ ప్లే కానీ, లేదంటే ఎమోషన్ సీక్వెన్స్, యాక్షన్ సీక్వెన్స్ కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా మనకి సినిమా అంతటికే తీసుకెళ్లారు. ఎవరు చూడాలనుకున్నా సరే హ్యాపీగా వచ్చి చూడొచ్చు. ఎన్టీఆర్ అన్నకే ఇంకో హిట్ పడినట్టు ఆయనకి ఇంకా డౌన్ లేదు. ఆయన ఎంచుకున్న స్టోరీ లైన్ కానీ, లేదంటే అంటే కొంచెం నెగిటివ్ అనుకుంటారు. బట్ సినిమా అంతా కూడా నెగిటివ్ పాజిటివ్ తో మిక్సర్ గా వెళ్ళిపోతుంటది. సో టోటల్ గా వార్ 2 మూవీ అయితే ఒక బ్లాక్ బస్టర్. హిందీ ఎంట్రన్స్ మాత్రం అదిరిపోయింది అని చెప్పాలి. ఎన్టీఆర్ చాలా బాగా చూపించారు. రాజమౌళి తర్వాత ఏదైనా ఎన్టీఆర్ బ్రేక్ చేయాలి. ఒక హిట్ అని ఎన్టీఆర్, రాజమౌళికి ఫ్లాప్, తర్వాత హిట్ అని ఎన్టీఆర్ ఫ్లాప్. ఇప్పుడు బాలీవుడ్ ఫస్ట్ హిట్ కొట్టింది కూడా ఎన్టీఆర్. ఇంట్రొడక్షన్ సీన్స్, యాక్షన్ సీక్వెన్సెస్, ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ వన్ ఆఫ్ ద రీసెంట్ టైంలో నాకు నచ్చిన క్లైమాక్స్ ఏంటంటే ఈ మూవీ అనేది చెప్పచ్చు. తారక్ అనే చెప్పినట్టు మంచి ట్విస్ట్ ఉంటుంది. 20 minutes ఉంటుంది అన్న క్లైమాక్స్. రఫ్ ఆడించాడు. సినిమాకి చెప్తున్నా కదా, ఇద్దరు హీరోలే, ఎవ్వరు విలన్లు కాదు, ఎవ్వరు పోటాపోటీ కాదు. అండ్ హృతిక్ రోషన్ డామినేషన్ ఎక్కువ ఉన్నది అన్న వాడికి సినిమా చూడడం రాదు, అది మాత్రం పక్కా. నేను చూసాను కదా, దేవరా తర్వాత అంత సాలిడ్ కంబ్యాక్. నాకు కూడా ఈ భయం ఉండే అన్న ఖచ్చితంగా, ఎందుకంటే బాలీవుడ్ ఫిలిం కదా, వాళ్ళ హీరోని ప్రైజ్ చేసి మన హీరోని డామినేట్ చేస్తాడని. కానీ తారక్ అన్న చెప్పినట్టు ఎన్టీఆర్ని ఎక్కడ కూడా తగ్గించలేదు. సాంగ్స్ ఒకటి మైనస్ అన్న. ఆ సాంగ్స్ బాలీవుడ్ గ్లింప్స్ లాగా కనిపిస్తాయి. దానికి తగ్గట్టు పెర్ఫార్మెన్స్ అయితే వాళ్ళ కెపాసిటీకి తగ్గట్టు వాళ్ళు ఇచ్చారు. బట్ నాకైతే దేవరాలో చూసిన ఎన్టీఆర్కి ఏదైతే ఉందో దానికి డబల్ ఇంపాక్ట్ ఉంది. కూలీ సినిమా నాకు టికెట్లు దొరకట్లేదు, పెట్టిన 10 నిమిషాలకే హౌస్ఫుల్ కాబట్టి వార్ 2 చూశాను. వార్ 2 సినిమా చెప్తున్నాను, ఎన్టీఆర్ అన్న ఉండు, వార్ 1 సైడ్ గురు, వేరే లెవెల్ గురు. సినిమా చెప్తున్నాను, చెప్పలేను గురు, మాటలో చెప్పలేను. ట్రైలర్ లో ఏమో తక్కువ ఉందేమో కావచ్చు, కానీ సినిమా మొత్తంలో అయితే 50-50 ఉంది. కానీ ఈక్వల్ గా సినిమా ఉంది. ఫస్ట్ నెగిటివ్, ఎన్టీఆర్ క్యారెక్టర్ నెగిటివ్. ఇందులో మెయిన్ హీరో క్యారెక్టర్ రితిక్ రోషన్. క్లైమాక్స్ లో నెగిటివ్ ఇస్తారు, అంటే ఇండియా నెగిటివ్, ఇండియా ఫస్ట్ అండ్ రఘు ఫస్ట్ అని ఉంది. కానీ సినిమా అయితే సూపర్ అన్న. కంటిన్యూ చేయొచ్చు, కానీ రితిక్ రోషన్ బాడీలో ఎన్టీఆర్ బాడీ సరిపోలే.
సాంగ్స్ అన్ని హీరోయిన్ సాంగ్స్ అన్ని రుతిక్ రోషన్ కే పెట్టారుగా, ఎన్టీఆర్ గాని పెట్టారా? మన ఎన్టీఆర్ అన్నకు సాంగ్స్ ఏం లేవు, అంత హీరో అంటే రితిక్ రోషన్ మెయిన్. మన ఎన్టీఆర్ అన్న నెగిటివ్ ఉంది, అంటే మన విలన్ టైప్ ఉంది ఎన్టీఆర్. కొన్ని సీన్లు ఏమో లేపేసేది బాగుంది, సీన్లు లేపేసారేమో కానీ ఎన్టీఆర్ అన్న కూడా ఒక సాంగ్ ఉంటే బాగుండు, కానీ ఒకటే హీరోయిన్ అంతే సినిమా. వాట్ మూవీ రివ్యూ చెప్పాను అన్న ఇచ్చి పడేశాడు లోపల. సింగిల్ కాల్ ఎగిరేస్తేనే వేరే లోపల ఉంటుంది చెప్పాడుగా, డబుల్ కార్ ఎగిరేసాడు అనమాట ప్రీ ఈవెంట్ లో. అన్నతో పెట్టుకుంటే వారు వన్ సైడ్ అయిపోయింది. తగ్గడమేది లేదు, ఈక్వల్ ఉంది అనమాట. రిజికేషన్ గారిది, దాని తర్వాత మన ఎన్టీఆర్ గారి సేమ్ ఉంది. లాస్ట్ అలా నడిచిద్ది అనమాట. అంటే ఒక బ్యాడ్ క్యారెక్టర్ నుంచి గుడ్ క్యారెక్టర్ వస్తాడు ఆయన. ఫైన్, ఎవ్రీథింగ్ ఫైన్. సినిమాలో అయితే చెప్పడానికి ఏం లేదనమాట. అవునవునవును, ఒకే ఒక సాంగ్ ఉంటుంది అనమాట. అది ఒక డిసప్పాయింట్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్. అంటే ఆయన యాక్టింగ్ పరంగా చెప్పాల్సిన అవసరం లేదు, సింగిల్ టేక్ ఆర్టిస్ట్. దాని తర్వాత అంటే డాన్స్ ఒకటి ఒక్కడ, అంటే స్టోరీ బట్టి నడిచింది కదా. ఏదైనా సాంగ్ పెట్టడానికి అక్కడ ఆప్షన్ లేదనమాట. ఒక సాంగ్ పెడితే సినిమా మొత్తం తెలుగు అయితే ఉద్దేశంతో పెట్టారు డైరెక్టర్ గారు. ప్లస్ ఎన్టీఆర్ అసలు హాలీవుడ్ లో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్కడో ఉండిపోయింది అనమాట. ఇప్పుడు హాలీవుడ్ బాలీవుడ్ రేంజ్కి వెళ్తుంది అంటే వీఆర్ ప్రౌడ్ మూమెంట్ అని చెప్పొచ్చు. అన్నదా పెట్టుకుని వారు వన్ సైడ్ అయిపోద్ది. వారు వన్ సైడ్ చేసేసాడు ఆల్రెడీ. దాని తర్వాత ఒక బ్యాడ్ క్యారెక్టర్ నుంచి గుడ్ క్యారెక్టర్ కి ఎలా చేంజ్ అవుతామో స్టోరీని. వాళ్ళిద్దరి క్లాష్ మంచిగా ఉంటుందా? ఫైన్, ఓకే భయ్యా. ఎన్ని క్రోర్స్ దాకా కొట్టొచ్చు వార్త? ఇంకా అంటే చాలా మంది కూలీకే ఎక్కువ మగులుపుతున్నారు. మీ టు ఆల్సో బికాస్ ఆఫ్ తెలుగు అంటేనే మాసు అంటే తెలుగు, కూలీలో మాసు అని చెప్పి వెళ్తున్నారు. ఒకసారి వార్టు కూడా చూస్తే తెలిసిద్ది కదా, స్టోరీ చూస్తే తెలిసిద్ది. సజెషన్ ఏంటంటే చాలా మంది కామన్ ఆడియన్స్ కావచ్చు, వేరే ఫ్యాన్స్ కావచ్చు, కూలీకి షిఫ్ట్ అవుతున్నారు. ఎందుకంటే లోకేష్ కనకరాజ్ గారు మాస్ ఉంటది అని చెప్పి వార్టు కూడా ఒకసారి చూస్తేనే తెలిసేది. చూసిన తర్వాత విల్ డిస్కస్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.